ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం సెంటర్లో సిపి సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాల నుంచి తరలి వెళ్తున్న గంజాయి, ఇసుక, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 10 మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హనుమకొండ రామ్నగర్ ప్రాంతంలో దొంగల ముఠా హల్చల్ చేసింది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడ్డారు. ఎడ్లకుమారస్వామి రైల్వే ఉద్యోగి కాగా ఆయన భార్య రజిత అంగన్వాడీ టీచర్. ఇద్దరు డ్యూటీకి వెళ్లి వచ్చి చూడగా ఇంటికి తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా జలమూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. తన తల్లి మృతదేహాన్ని చూడడానికి వచ్చిన కుమారుడు పరిసర ప్రాంతాల్లో పందికొక్కులు తిరుగుతుండటంతో ఆవేదనకు గురయ్యాడు. తల్లి శరీర భాగాలను పందికొక్కులు తింటున్నాయని రోధించాడు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ మీర్పేటలో ఫ్లైవుడ్ అండ్ హార్డ్వేర్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని షాప్ యజమాని అంచనా వేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జీకేపల్లి హైస్కూల్లో మహిళా ఉపాధ్యాయురాలకు అవమానం జరిగింది. పీఈటీ ఉపాధ్యాయుల్ని ప్రధాన ఉపాధ్యాయులు బయటకు గెంటేశారు. నూతన ఉపాధ్యాయురాలికి అవమానం జరగడంతో సహచర టీచర్స్ అంతా ఒకటే ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. గోన్గొప్పల గ్రామంలో ప్రభుత్వ వేలంపాటకు సిద్ధంగా ఉన్న 95 ట్రాక్టర్ల ఇసుక డంపులు రైస్ మిల్ యజమాని చదును చేశాడు. దీంతో వేలంపాట నిలిచిపోయింది. ఇసుకను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని మళ్లీ వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. అక్రమార్కులు తవ్వకాలకు ఏజెన్సీలో కొండలు, గుట్టలు మాయమవుతున్నాయని, భారీ యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ పర్యావరణానికి, స్థానిక భూములకు తీవ్ర నష్టం కలిగిస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడం బాధాకరమన్నారు స్థానికులు. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు ఏజెన్సీలో ధాన్యం దళారులు రెచ్చిపోతున్నారని రైతులు వాపోతున్నారు. అధిక వర్షాలకు కుంగిపోయిన అన్నదాతను పచ్చిధాన్యం పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. తక్కువ ధరకే ధాన్యం సొంతం చేసుకుంటూ యథేచ్ఛగా అక్రమ దందా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల నిఘాలోపంతో మద్దతు ధరకు తూట్లు పెడుతున్నారని వాపోయారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం రామచంద్ర తండాలో పత్తి దగ్ధమైంది. పత్తి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆరుబయట ఎండబెట్టిన పత్తికి మంటలు వ్యాపించాయి. సుమారుగా 3 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని రైతు బాదావత్ శంకర్ వాపోయాడు.